మేము వచ్చినా కానీ ఆ నల్లగొండకి వెళ్ళి వస్తే అరే నల్గొండకేనా వస్తే నీ దగ్గర నల్గొండ ఐటమ్ కూడా ఉంటుంది మా దగ్గర. నాకు జొన్నగాటుగా ఈ పూరీలు ఈ నూనె వస్తువులు నాకు పడాయి అరగాయి. అరగా రే ఇంట్లో పైన జొన్న రొట్టె ఉంటుంది, అమ్మా మంచి మలాయి విన్నావా చెప్పి తీసుకురండి. తిన్నాక మీరు ఎంతమంది ఉన్నారు? మేము మా పొలగాడు ఉంది, పొల్లలేదా పొల్లగానే ఉండరా? ముసలాన్ని ఆయన ఇష్టం. అరే నీ అమ్మ అంత పొల్లలే కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు ముసల్లా. అరే ఓ అమ్మ పొల్ల లేకుంటే ఎట్లా వెళ్ళావు నువ్వు? ఇప్పుడు నా ముసలి చూస్తే పంచాయతీ పెట్టుకుంటాను. ముసలి చూస్తే వేరే వాళ్ళ తానికేమో పొల్లలను తోలుకోబోతున్నావు, నా దగ్గరికి ఏమో నువ్వు ఒక్కడ వచ్చినావు. ఓ అమ్మ ఏమో చేస్తట్టే ఉన్నావుగా, ఎక్కటి ఎక్కటి ఆడున్నవేటే నీ అబ్బటి ఉంది కుంపటి నీ పొలాల ముచ్చే నాకు అడ్డగట్టి నాకు ఇప్పుడు మొత్తం చేసేది పొల్లలేగా. రామచంద్ర అరే అట్లా కాదు తాత ఇప్పుడు. సరే కానీ ఇప్పుడు ఎట్ట పోతుంది జూబ్లీస్ కథ? నాకేం తెలియదే. సేవలు బాగా చేస్తున్నావాటగా, సామూహిక శ్రీమంతాలని పెట్టి. ఇవన్నీ ఎప్పటి నుంచో చేసేటి బా అవి ఇప్పటి నుంచే చేసేది. అప్పుడు 50-100 చేస్తుండే. ఆయన ఏంటంటే ఏదో గిన్నిస్ రికార్డ్ అంట, అది కావాలంట మనకి. అమ్మని సామి రంగా అమ్మో నవీన్ పలుకుబడి బాగానే ఉరుకులో పెడుతుందిగా. ఆయన అందరూ ఇప్పుడు టీచర్లు ఎవరిని తయారు చేస్తారు? టీచర్లు అంటే ఇక వాళ్ళు ఇప్పుడు గురువు లేని విద్య గుడి విద్య అంటారు. ఇప్పుడు సమాజానికి వెలుగుదారి చూపెట్టేవాడే గురువు. అవును. ఇక ఆ గురువు 100 గురువులను తయారు చేయొచ్చు ఆయన చెప్పే విధానం బట్టి. అట్లా కాదు, ఆయన 2009లో నవనిర్మాణాన్ని ఒకటి పెట్టిండు. ఏంది ఎన్జిఓ అంటే నాది ఎప్పటి నుంచో ఉంది, నాది వేరు. ఎన్జిఓ అంటే సొంతంగా పార్టీలతో కాదు, పార్టీలకు సంబంధం లేకుండా ఒక 1200-1500 మందికి బీఈడి కోచింగ్ ఇప్పించి అబ్బా టీచర్లను తయారు చేసిండు. మరి స్వామి రంగ ఇదా కథ? నాకు పెడితే నాకేం అర్థమైతే గురువులను తయారు చేసిండే. అబ్బా 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 ఆయన సంస్థ తరఫున ఇవాళ మా నేను తరపుగా కూడా నర్సయ్య తాత రామసాధారణంగా పద్ధతి బట్టి కూడా చెప్పుకుంటుండే. ఎందుకంటే టీచర్లని లోకానికి వెలుగుదారి చూపే టీచర్లని ఓ గురు నీ మనసు ఊరి చివర చెరువు అగో అంత రామసక్కని మనసు గల టీచర్లను తయారు చేసిండు నవీన్ యాదవ్. అంటే నీ దండం పెట్టి ఇంకేం కావాలి? అట్లా ఇవన్నీ సోషల్ చేస్తుంటాడు పిల్లల ఎడ్యుకేషన్ మీద. స్కూళ్ళలో ఆయనకు దోషినది స్పోర్ట్స్, ఆయనకు దోషింది చేస్తూనే ఉంటాడు. అది ఇప్పుడు విన్నావా? కానీ అసలే మనం మర్చిపోయాక ఏంది నేను ప్రేక్షకులకు బతుకమ్మ పండుగ దసరా పండుగ చెప్పవా? నువ్వు ముందు అడగాలి కదా మరి. అది ఇప్పుడు అడిగిన చెప్పు జరా. ఫస్ట్ ఇంటర్వ్యూ నిన్నే చేస్తున్నా కదా, నేను ఇప్పుడు నెక్స్ట్ నేనే పెద్ద యాంకర్ అయితా ఉన్నది. నీకు 10 లక్షలు జీతం ఇవ్వాలంటే కంది రామచంద్ర ఇస్తారా? నేను విన్నావా మా సంస్థలో ఇప్పటికే ఎట చేయాలని ఎత్తలే అంటుంది మా సార్ రామచంద్రారెడ్డి. మళ్ళీ నీకే తెచ్చిచ్చాడు నెలకు 10 లక్షలు. ఏంది 10 లక్షలా? మరి నువ్వు యాంకర్ చేయాలంటే హైదరాబాద్ టైగర్ నేను యాంకర్ గా చేస్తాను ఓకే, కానీ ఇంటర్వ్యూలో కాదు. నేను అడుగుతా యాంకర్ను, వార్తలు చెప్తావు. వార్తలు చెప్తా కాదు, అడుగుతా పెద్ద పెద్ద లీడర్లను. వాళ్ళు ఏం చేసిర్రు, పార్టీ పేరు చెప్పుకొని చేస్తుర్రా, వాళ్ళకి నిజంగా ఏమన్నా సేవ చేసే ఏమన్నా సోషల్ వర్క్ చేసేది ఏమన్నా ఉన్నాయా? వాళ్ళకు కోట్ల రూపాయలు ఉన్నాయి, సేవ చేసే గురం ఉండాలి. అంతేగాని ఇప్పుడు 200 కోట్లు 100 కోట్లు పెట్టిరు. వాళ్ళకి ఎంతమందికి ఎన్జిఓస్, ఏది గవర్నమెంట్ చేయది అన్ని. అర్థమైందా? కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి రెడ్ క్రాస్ ద్వారా అట్లా చుట్టూ కొన్ని ఉంటాయి, వాటి ద్వారా చేయాలి. నేను పార్టీ ఇప్పుడు గెలిచినాక ఎవరన్నా చేస్తారు, గెలవక ముందు ఏం చేసినావు?
ఏ పార్టీ వాళ్ళైనా ఒకటి పెట్టాలి, ఏమని ముందు అలా బయటోటలు ఏముండాలి, ఏం సేవ చేసినావు, నీ సేవ చేసే బావమ్మా అని అడిగి టికెట్లు ఇవ్వాలి అన్ని పార్టీల. ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు ఎంతమందికి ఎమ్మెల్యేలకు కార్పొరేటర్లకు ఎంతమందికి ఇవి ఉన్నాయి సేవ చేసేది. ఓకే, ఆయన ఎన్నో పైసలు చాలా మంది దేశంలో సంపాదించిన వాళ్ళు. మనిషి జీవితం సేవ చేయాలి. ఇలా చేసిన త్యాగమే ఇలా శాశ్వతం అంటావు. ఇలా నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తానికి వచ్చినావు, నేనేదో అది దానికి ఉప్పలు చెప్తా, అది కాదు. జనాలు చెప్పాలంటావు. జనాల దగ్గర వాళ్ళు కూడా తిట్టినా చెప్ప, అంతేగాని నువ్వు నన్ను వచ్చి చెప్పండి నేను అది చేసిన ఇది చేసిన వాడ చూడు నేను ఎంపీ చేసిన అది వీళ్ళు అది ఇది అని చెప్తుంటారు బండల మీద. విన్నావా? నింగి నేల పులకరించే మీ సేవలు చూసి ఇట్లా నడుచుకుంటూ పోయి గుట్ట మీద అడుగు, అటు పోయి ఫిలిం నగర్ అడుగు, ఇది కథ. గాడ పోయి స్కూల్ పిల్లలను అడుగు, గీడ పోయి ముస్లింస్ అడుగు, గాడ పోయి చర్చిలు అడుగు, అట్లా గానీ గాడ పోయి బండి వాళ్ళని అడుగు. వామ్మో, నవీన్ యాదవ్ అంటే శిపులు సిగాలు మసిమంతరు మాట్లాడితే ఆయన కాడికి వస్తుందిగా వరుస. ఏది మూత మోగుతుందిగా పేరు. అయితే పేరు ఒక్కటే. నవీన్ యాదవ్ కు వెయిట్ లేకపోతే సర్వేలు చేస్తారు. ఓహో కోళ్ళని ఉత్త సర్వే అదంతా లేలే, ఉత్త సర్వే కానీ కాదు, అడగొచ్చు అందరు. ఎవరు సర్వేలు ఉంటే వాళ్ళు అందరు అడగొచ్చు. నీకేమనిపిస్తుంది? నర్సయ్య తాత సర్వే గట్టిదా, గొట్ట వేసుకొని తిరిగే కోళ్ళ గట్టిదా సర్వే? గొట్టాలు వేసినారు పొల్లలా, గొట్టాలు వేసినాయి. ఇక్కడ ఏమి ఈ సర్వేలు అన్ని ఎట్లుంటది అంటే, ఎవరు నాకు తెలుసు కదా అన్ని పైసలు ఇచ్చి బ్యాండ్ తెప్పించుకున్నాడు వేరు, ప్రేమతో కొట్టే బ్యాండ్ వేరు. ఇప్పుడు నర్సయ్య తాత సర్వే కూడా గట్టి ఒక మాట, నేను నర్సయ్య తాత సర్వే కూడా గట్టినే ఉంటది. నేను పోయి ఆడ ఉన్నా అయితే ఓ మనరాలా ఉన్నవా రా అయితే ప్రేమతో వస్తుంది, వచ్చి మాట్లాడుతుంది. అదే గొట్టలా వేసుకొని పోతే ఏంది అయ్యా ఏం పని మీద వచ్చినా అంటది. గాడ బయట పొల్లగాళ్ళు రాస్తున్నారు, చూసినావా? ఏం రాస్తున్నారు? ఏమో గాడ చూసా వరకు వాళ్ళు కూర్చొనాల కాదట, ప్రేమతోని పని చేస్తున్నట. నవీన్ అన్న మానవత్వంతో తన తత్వమే మానవత్వం అని సమాజానికి సేవ చేస్తుండు కదా, ఆయనకు చేస్తే మాకు కూడా పుణ్యమే కదా, మేము కూడా మానవత్వంతో సేవ చేస్తున్నాం అంటున్నారు. ఫసల కాదట. అడిగే వచ్చిన అది మా మనవరాళ్ళ మా మనవాళ్ళు అడిగిన. ఇంకా వేరే 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 జాగాలో రాసుకుంటారు అంతా ప్రేమతో వచ్చినాం. ఎవరు లేరా బయట? ఉన్నారు. మా ఎవరాలు ఇలా ఫిలిం నగర్లో రాట బతుకమ్మ పండుగ అట. మా అక్కజల్లెలు వచ్చాడు కావలి కాస్తుర్రు. బుయ్య బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోయేదెప్పుడు. ఈ పట్నం నిద్రపోతలేదు, నా ముసలిదేమో నన్ను నిద్రపోనిస్తలేదు. మా అక్క అంటే ఎట్టట ఇది ఎవరిది ఇల్లు ఏంది ఏ కదా అంటే నీ పేరు చెప్పే. పైన చూస్తే కృష్ణుని బొమ్మ, కిందనేమో బుద్ధుని బొమ్మ. ఆహా, ఇది ఇల్లు కాదు దేవాలయం అంటురు. ఇక ఈ దేవాలయం సంగతి ఏందో ఆర్చుకుందామని లోపలికి వచ్చాను. నేను చెప్పగానే నువ్వు జొన్న రొట్టె అడిగినావు. ఏది రొట్టె అంటున్నావు కానీ ఇంతవరకు పెట్టినా తేరా తినేటప్పుడు మాట్లాడొద్దు తమ్ముడు అన్నాడు. ఎవరు? మోహన్ బాబా. మోహన్ బాబు అన్న తినేటప్పుడు మాట్లాడొద్దు అన్నాడు. అందుకే తినేటప్పుడు బ్రేక్ ఇచ్చిన. నేను ఊకోను, ఎందుకంటే నాకు ఏడపోతు దొరుకుతుందో ఏడ తెల్లాడుతుందో ఎప్పుడు చేస్తావు. మళ్ళీ నాకు నువ్వు దొరుకుతావా? ఉన్నప్పుడే నేను వరుకోవాలి, మళ్ళీ నాకు నువ్వు దొరుకుతావా? జర్రు విన్నావా? నువ్వు తిన్నాక సెలవిస్తా. నేను తినుకుంటే మాట్లాడతా. అంటే నేను తినేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని. వాళ్ళకి ఎరికే, మా వాళ్ళకు. మీ వాళ్ళకి ఎరికేనా? మా తాత తినుకుంటే మాట్లాడతాడు. గొర్రెకాడికి పోతే ఒకనే కూర్చొని తింటే గొర్రెలు ఉంటాయా? ఆ గొర్రెల కంటే ఈ గొర్రెలు ఇంకా ఒక్క తాడు ఉంటాడు ఉంటాయా పిల్లగా? అందుకనే ఏదో చిన్నగా